కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంది రేవంత్ సారు మంత్రులను సుతా మస్తు స్ట్రాంగ్ చేస్తుండుల్లా. బీఆర్ఎస్ లీడర్లు నోరు తెరవకుండా ఒక పక్క రేవంత్ సారు కౌంటర్లు ఇస్తంటే మంత్రులు సుతా ఖర్చులకు బగ్గనే ఇస్తున్నారు కార్ పార్టీ లీడర్లకు. అయితే ఆ లిస్టులా ఇగో ఈ మంత్రి సారు ముందున్నాడులా. చూడుర్రి ఆ మంత్రి ఎవలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెళ్ళి మంత్రులు కూడా ఫటాఫటా పని చేసుకుంటా టైం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు స్ట్రోకుల మీద స్ట్రోకులు గట్టిగానే ఇస్తున్నారు. ఇక అందులో ముందు వరుసలో ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అగో సారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండు. ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది సారు అని అడిగే వరకల్లా ఇగో గిట్లా అనుకొచ్చిండు. ఎవరికి టికెట్ వచ్చేది ఈ పార్లమెంట్ ఎన్నికలు ఓన్లీ స్టీరింగ్ కమిటీ ఢిల్లీలో నిర్ణయిస్తాం. అసెంబ్లీలో అయితే ఒక ఈయనకి అయితే గెలుస్తారని చెప్పి మా ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ వాళ్ళు సర్వేలు చేసుకొని టికెట్లు ఇస్తారు. రాహుల్ గాంధీ భువనగిరి నల్గొండ కోరమని పోటీ చేయమని నేను వ్యక్తిగతంగా లెటర్ రాసినాం. పీసీసీ ప్రెసిడెంట్తో చెప్పించినాం, ఉత్తమ్ కుమార్ గారు చెప్పినాం, అందరినీ చెప్పినాం. పోటీ చేస్తే వారణాసిలో మోడీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది, అంతవరకు గ్యారెంటీ ఇస్తుంది. మన మాకు ఎమ్మెల్యేలకే 2,71,000 తేడాడు. రాహుల్ గాంధీ తెలంగాణకు ఇచ్చిన కుటుంబం సోనియా గాంధీ కుమారుడుగా 2 సార్లు ప్రధానమంత్రి పదవి వస్తే తీసుకోకుండా దేశాన్ని ఐక్యంగా ఉంచాలని భారత్ జోడో యాత్ర 4,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఈరోజు న్యాయయాత్ర పేరు మీద 5,000 కిలోమీటర్లు దేశం కోసం ఆయన అని అన్న సారు. మరి టికెట్ మీద ఆశపడ్డోళ్లకు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ముఖం మార్చుకుంటారుగా అని అడిగితే ఏమీ లేదు. పదవులు రాని వారి గవర్నమెంట్ ఉన్నది, మార్కెట్ చైర్మన్లు ఉంటాయి, గ్రంథాలయ చైర్మన్లు ఉంటాయి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి, కొన్ని వాళ్ళకి సంబంధించిన మాకు డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. గవర్నమెంట్ మా దగ్గర కూడా అందరికి కూడా ఈ పదవి రాని వారు వేరే పదవిలో అకామిడేట్ చేస్తాం, ఓవరాల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇక అటే ఇంకా బీఆర్ఎస్ ను మమ్మల్ని పోల్సకూరి అని కేసీఆర్ సార్ కు గట్టిగానే వేసిండు కౌంటరు. చూడురి, ఒక ఇల్లు ఒక ఇల్లు కట్టాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, రేపటికెళ్ళి రేషన్ కార్డు మొదలు పెడుతున్నాం. అందుకనే కేసీఆర్ గవర్నమెంట్కు మా గవర్నమెంట్ నక్కకు నా గవర్నమెంట్ తేడా ఉంది. ఏం దిక్కులేక 3 ఎంపీలు పోయినరు, మేయర్లు పోతున్నారు, చైర్మన్ పోతున్నారని ఆఖరికి పోయి ఆయన కాలు పట్టుకొని ప్రవీణ్ కుమార్ కాలు పట్టుకుని కడుకొచ్చిన ఆయన పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ బీఎస్పీ కానీ ఇంకో బీజేపీ కలుపుకో, ముగ్గురు కలిసినా సరే మేము 13 సీట్లు వస్తాయి. ఇంకా మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేక అసెంబ్లీకి వస్తలేడు కేసీఆర్. వాళ్ళలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే వాళ్ళు మిగిలేది 4. తెలంగాణను 100 ఏళ్ల వెనకకు నెట్టి విధ్వంసం సృష్టించిండు అని అన్నాడు సారు. ఇక తర్వాత హరీష్ రావు సార్ గురించి ఏమన్నాడో ఇనురి. 13, 12 పార్లమెంట్ సీట్లు వచ్చినాక హరీష్ రావు కూడా నాకు తెలిసి డౌట్ బీజేపీలో కూతురా మమ్మల్ని అయితే అడగలే. బీజేపీతో సంప్రదింపు చేస్తున్నట్టు బయట చెప్తున్నా, అది చిట్చాట్లాగా మీరు రాసుకుంటారు.